ఏంటి? మృత్యుంజయ మంత్రం చెప్తే మనకుండే రోగాలు తగ్గుతాయా? ఏంటమ్మా అబద్ధం చెప్తున్నావు? అబద్ధాలు ఏం కాదండి. ఇప్పుడు చాలా వరకు హాస్పిటల్స్లో కూడా ఇది ప్రూవెన్ కాన్సెప్ట్ అయిపోయింది. కోమాలో ఉండే వాళ్ళకు కూడా పేషెంట్ కోమాలో ఉన్నప్పుడు వాళ్ళకి మృత్యుంజయ మంత్రం వాళ్ళ తరపున వాళ్ళు చెప్తే అటెండర్స్ అలా చెప్తే వాళ్ళకి యాక్టివేట్ అవుతాయంట. వాళ్ళ దగ్గర కూర్చొని మృత్యుంజయ మంత్రం చెప్తే లేకపోతే హోమం చేస్తే చాలా మంచిది. అండ్ మృత్యుంజయ మంత్రానికి చాలా పవర్ ఉంటుంది. సో పవర్ కాదు, ఫ్రీక్వెన్సీస్. ఓ మంత్రానికి, బీజ మంత్రానికి ఫ్రీక్వెన్సీస్ చాలా ఉంటాయి. అండ్ ఉపాసన గారు కూడా చెప్పారు ఇంతకుముందు, మీరు నెట్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఎప్పుడైతే పిల్ తీసుకుంటారో ఆ పిల్ తీసుకునే ముందు మృత్యుంజయ మంత్రం చెప్పి తీసుకుంటే అది బాగా వర్క్ అవుతుంది అని. మనకి ఇన్ని తెలిసి మనము చేయకపోతే చాలా వేస్ట్ ఫెలోస్ మనం. సో అందరూ వాడుకుందాం. అది ఒక 2-3 మినిట్స్ చెప్పుకుంటే అయిపోతుంది. అండ్ అదేమి చెడు విషయం అయితే కాదు, మోస్ట్ పవర్ఫుల్ మంత్ర మన లైఫ్లో యాడ్ చేసుకుందాము. ఓకే, డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.